హాయ్ అండి అందరికీ. లాస్ట్ టైం సంక్రాంతికి ఊరెళ్ళాం కదండీ! అప్పుడు మారేడుమిల్లి ఫారెస్ట్‌కి వెళ్ళామండి. సో, అక్కడ ఈ వాటర్ ఫాల్స్ అవి చూసాము. సో, అలాగే 1 డే స్టే చేశామండి. స్టే చేసి ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉండి టెంట్‌లవి వేసుకున్నాము. సో, ఫుడ్ అది కూడా అక్కడే ప్రిపేర్ చేసుకున్నాం. సో, ఆ ఫారెస్ట్‌లో ఏమన్నా చిన్న చిన్న యానిమల్స్ వచ్చినా వాటిని భయపెట్టడానికి కానీ, హంటింగ్‌కి గానీ చిన్న బాణం తయారు చేస్తున్నారండి. సో, అది కూడా అక్కడుండే చెట్లున్నాయి గదండీ! వెదురు కర్ర అంటారు కదా! సో, ఆ కర్రతో తయారు చేస్తున్నారు. అలాగే బాణాలు కూడా రెడీ చేసుకున్నారండి. చూడండి పక్కనే ఉన్నాయి చూడండి బాణాలు. సో, వీటితో ఏవన్నా చిన్న చిన్న యానిమల్స్ గానీ ఏమన్నా వస్తుంటే గనక భయపెడతారంట. సో, చూస్తుంటే చాలా ఈజీగా చేసేస్తున్నారు అనిపిస్తుంది. కానీ చేయడానికి చాలా టైం పట్టిందండి. సో, వాళ్ళు ఆ చెట్టుని కట్ చేసి మళ్ళీ ప్రతిదీ సన్నగా కట్ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టింది. ఒక్కో బాణం చేయడానికి మనకి చాలా టైం పడుతుందండి. సో, ఆళ్ళలా రెడీ చేసుకొని ఒక 2, 3 పెట్టుకుంటారంటండి. బాణాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు చూడండి అక్కడ. అందరూ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారండి. ఇది ఎప్పుడవుతుందా? ఎప్పుడు ట్రై చేద్దామా? అని చెప్పి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. సో, ఇదైతే ఫైనల్‌గా రెడీ అయిపోయిందండి. ఇంకొకసారి టెస్ట్ చేసేసి మనకిస్తారంట. మీరెప్పుడు మారేడుమిల్లి ఫారెస్ట్‌కి వెళ్ళుండకపోతే గనక ఒక్కసారి వెళ్ళండి. అక్కడ వాటర్ ఫాల్స్, అలాగే అక్కడ చెట్లు, అక్కడ వెదర్ చాలా బావుంటుందండి. సో, ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. సో, ఫైనల్లీ మన బాణం అయితే రెడీ అయిపోయింది చూడండి. సో, ఫైనల్‌గా ట్రై అయితే చేశారు. బాణం అయితే కరెక్ట్‌గా ఎళ్ళలేదండి. కానీ అది ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, వాళ్ళైతే కరెక్ట్‌గా వేయగలరు. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.